ఓకే. మనము ప్రీవియస్ క్లాస్లో యాంగిల్స్ చూసాం. ఇప్పుడు మిస్లేనియస్లో కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం స్లోగా చెప్పుకుందాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, చాలా కొంచెం టఫ్గా ఉంటుంది, బాగా జాగ్రత్తగా గమనించండి. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటండి, డైరెక్షన్ కనిపిస్తూనే చేయాల్సిన ఫస్ట్ పని ప్లస్ వేసుకోవడం. చేయాల్సిన పని ఏంటండి, ఫస్ట్ ప్లస్ వేసుకోవడం. ఫస్ట్ చూడండి ఏమంటున్నాడు, పి ఈజ్ 15 meters టు హీ వెస్ట్ ఆఫ్ క్యూ. క్యూకి వెస్ట్లో పి అనేవాడు 15 మీటర్స్లో ఉన్నాడంట. క్యూకి వెస్ట్లో, క్యూకి వెస్ట్లో అంటే సపోజ్ ఇక్కడ క్యూ తీసుకున్నాం అనుకోండి, క్యూకి ఇది ఈస్ట్ అవుతుంది. ఓకే, క్యూకి ఇది ఈస్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడు మనకు వెస్ట్ కావాలంటే ఎప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ తీసుకోవాలి. క్యూకి వెస్ట్లో పి ఉన్నాడంట. క్యూకి వెస్ట్లో పి ఉన్నాడంట. ఎన్ని మీటర్ల దూరంలో? 15 మీటర్స్ దూరంలో. 15 మీటర్స్ దూరంలో. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఆర్ ఈజ్ 13 మీటర్స్ టు ద సౌత్ ఆఫ్ క్యూ. క్యూకి సౌత్లో ఆర్ ఉన్నాడంట. క్యూకి సౌత్లో ఆర్ ఉన్నాడు. క్యూకి సౌత్లో ఎవరున్నారు? క్యూకి సౌత్లో ఎవరున్నారు? ఆర్ ఉన్నారంట. ఎన్ని మీటర్స్ అండి? 13 మీటర్స్. ఎన్ని మీటర్లు? 13 మీటర్స్. ఓకే, ఇది అయిపోయిందా? అండ్ అంటే ఇక్కడ మళ్ళీ ఆరే వస్తుంది. అండ్ అంటే ఇక్కడ మళ్ళీ ఆరే వస్తుంది. ఆర్ ఈజ్ 5 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ ఎస్. ఓకే, ఈస్ట్కు ఆర్ అనే అతను 5 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఎస్కి ఈస్ట్లో ఆర్ అనేవాడు 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు. సపోజ్ మనము ఎక్కడ తీసుకుంటే ఎస్కి ఆర్ అనేది ఈస్ట్ అవుతుంది. ఎక్కడ తీసుకుంటే ఎస్కి ఆర్ అనేది ఈస్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ తీసుకుందామా? ఇక్కడ తీసుకుంటే ఎస్ అవుతుంది. ఎస్కి ఈస్ట్లో ఆర్ ఉన్నాడు కదా, ఎస్కి ఈస్ట్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఎన్ని మీటర్స్ అంట? 5 మీటర్స్ అంటున్నాడు. ఓకే, 5 మీటర్స్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? టీ ఈజ్ 20 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ ఎస్. ఎస్కి నార్త్లో టీ ఉన్నాడంట 20 మీటర్స్ దూరంలో. ఎస్కి నార్త్లో టీ ఉన్నాడంట. ఎస్కి నార్త్లో టీ ఉన్నాడంట. ఎన్ని మీటర్స్? 20 మీటర్స్. ఓకే, ఇక్కడ మనకు 13 అయిపోయింది, ఇక్కడ 7 అనమాట. ఓకే, ఇక్కడ ఎస్కి నార్త్లో టీ ఉన్నాడు కాబట్టి 20 మీటర్స్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 13 అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ మనకు 7 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. టీ ఈజ్ 10 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ యూ. యూకి ఈస్ట్లో టీ ఉన్నాడంట 10 మీటర్స్ దూరంలో. యూకి ఈస్ట్లో టీ ఉన్నాడంట. ఓకే, మనము యూ అనేది ఎక్కడ తీసుకుంటే యూకి టీ అనేది ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ తీసుకుంటే మనము యూ తీసుకున్నాం అనుకోండి, యూకి ఈస్ట్లో ఏముంది? టీ ఉంది. అదే మనకు ఇక్కడ ఎంత అంటున్నాడు? 10 మీటర్స్ అంటున్నాడు. ఓకే, 10 మీటర్స్ అంటున్నాడు. బాగా అర్థమైందా? ఒకసారి చూడండి. పి ఈజ్ అదే క్యూకి పి అనే అతను 15 మీటర్స్ దూరంలో ఉన్నాడు అంటున్నాడు. నెక్స్ట్ మళ్ళీ మనకు ఏమంటున్నాడు? ఆర్ ఈజ్ 13 అంటున్నాడు. ఓకే, క్యూకి సౌత్లో ఆర్ అనేవాడు 13 మీటర్స్ ఉన్నాడు. ఆ తర్వాత ఆర్ అనే అతను ఎస్కి ఈస్ట్లో ఎవరున్నారు? ఆర్ ఉన్నారు. ఎన్ని మీటర్ల దూరంలో? 5 మీటర్ల దూరంలో. ఆ తర్వాత ఎస్కి నార్త్లో ఎవరున్నారంట? 20 మీటర్స్ దూరంలో టీ అనే అతను ఉన్నాడంట. సో మనము ఇక్కడ 13 కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ 7 ఉంటుంది. ఇది మొత్తం తీసుకుంటే 20 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు?
టీ ఈస్ 20 meters టు ద నార్త్ ఆఫ్ ఎస్. ఇది అయిపోయింది కదా. టీ ఈస్ 10 meters టు ద ఈస్ట్ ఆఫ్ యూ. ఓకే, ఈస్ట్కి టీ అనే అతను, ఓకే, యూకి టీ అనే అతను ఈస్ట్లో ఉన్నాడు. యూకి టీ అనే అతను ఈస్ట్లో ఉన్నాడు. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దాం. ఇన్ విచ్ డైరెక్షన్ యూ విత్ రెస్పెక్ట్ టు పి. పీకి యు అనే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? మనము పీకి చూసుకోవాలి. పీకి యు అనే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడో చూసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమైపోయింది? ఆల్రెడీ మనకి 15లో 5 అయిపోయింది. ఇక్కడ 15లో 5 అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ ఎంత అండి? 10. ఓకే, రిమైనింగ్ ఎంత? 10. రిమైనింగ్ ఎంత? 10. ఓకే, రిమైనింగ్ ఎంత? 10. ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా 10 ఉంది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 10 ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? పి అంటున్నాడు. పీకి మనకు ఎగ్జాక్ట్గా నార్త్లో ఉన్నాడు. పీకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్లో ఉన్నాడు. ఫస్ట్ దానికి ఆన్సర్ నార్త్. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ 5 అయిపోయింది. ఇక్కడ మొత్తం 15 కదా, 5 అయిపోయింది. మనకు రిమైనింగ్ 10 ఉంది. సో ఎగ్జాక్ట్గా 10 ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పీకి ఎగ్జాక్ట్గా పైన ఉన్నాడు కాబట్టి మనకు పీకి చూసుకుంటే యూ ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే ఎగ్జాక్ట్గా నార్త్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసాం. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ డైరెక్షన్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు పి అంట. పీకి చూసుకుంటే ఆర్ అనే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? పీకి చూసుకుంటే ఆర్ అనే డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము పి తీసుకుంటే, ఇక్కడ మనము పి ఉంది కదా, పి తీసుకుంటే మనకు ఆర్ అనేది ఏ డైరెక్షన్లో ఉందండి? ఇక్కడ సౌత్, ఇక్కడ ఈస్ట్, ఇక్కడ నార్త్, ఇక్కడ వెస్ట్ అవుతే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది మనకు? ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? ఇది ఏ డైరెక్షన్ అవుతుందండి? సెకండ్ది సౌత్ ఈస్ట్ అవుతుంది. ఏ డైరెక్షన్ అవుతుంది? సౌత్ ఈస్ట్ అవుతుంది. మనము ఏమంటున్నాడు? పీకి ఆర్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. పి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనము డైరెక్షన్ తీసుకుంటే మనకు ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది ఆర్ అనేది. అప్పుడు మనకు సౌత్ ఈస్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్గా వేయాలన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటండి? ప్లస్ సింబల్ వేయడం. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, అండ్ వెస్ట్. ఓకే, పాయింట్ ఏ ఈజ్ 9 meters టు ద ఈస్ట్ ఆఫ్ బి. ఓకే, బికి ఈస్ట్లో ఎవరున్నారంట? పాయింట్ ఏ ఉన్నాడంట. బికి ఈస్ట్లో పాయింట్ ఏ ఉన్నారంట. సపోజ్ మనము బి ఇక్కడ తీసుకుంటే బికి ఈస్ట్ అంటే ఇదే కదండి. బికి ఈస్ట్ అంటే ఇదే కదా. బికి ఈస్ట్లో ఎన్ని మీటర్లో ఉన్నాడు? ఏ తీసుకుంటే ఇక్కడ 9 meters దూరంలో ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? బికి ఏ అనే అతను 9 meters దూరంలో ఉన్నాడు ఈస్ట్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పాయింట్ సి ఈజ్ 5 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి సి అనేవాడు సౌత్లో ఉన్నాడంట. పాయింట్ ఏకి సి అనేవాడు సౌత్లో 5 meters దూరంలో ఉన్నాడు. ఓకే, ఇక్కడ సి అనుకోండి. పాయింట్ ఏకి సి అనేవాడు సౌత్లో 5 meters దూరంలో ఉన్నాడు. ఓకే, 5 meters దూరంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పాయింట్ డి ఈజ్ 3 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ సి. పాయింట్ సికి డి అనే అతను వెస్ట్లో ఉన్నాడు. పాయింట్ సికి డి అనే అతను వెస్ట్లో ఉన్నాడు. ఓకే, మనకి ఇక్కడ డైరెక్షన్ తీసుకుంటే పాయింట్ సికి వెస్ట్ డైరెక్షన్లో డి అనే అతను ఉన్నాడు. ఓకే, డి అనే అతను ఉన్నాడు. ఎన్ని మీటర్స్ దూరంలో అంటున్నాడు?
ఎన్ని మీటర్స్ దూరంలో అంటున్నాడు? ఓన్లీ 3 మీటర్స్ దూరంలో డి అనే అతను ఉన్నాడు అంటున్నాడు. సికి వెస్ట్లో ఎవరున్నారు? డి అనే అతను ఉన్నాడు, 3 మీటర్స్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పాయింట్ ఈ ఈజ్ 5 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ పాయింట్ డి. ఓకే, పాయింట్ డి నుంచి పాయింట్ డికి మనకి నార్త్లో ఎవరున్నారంట? ఈ ఉన్నారంట. పాయింట్ డి నుంచి నార్త్లో మనకు ఈ ఉన్నారు. ఎంతంట? 5. ఓకే, పాయింట్ ఎఫ్ ఈ 7 మీటర్స్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ డి. పాయింట్ డి ఉంది కదా, పాయింట్ డికి సౌత్లో 7 మీటర్స్ దూరంలో ఎవరు ఉన్నారంట? ఎఫ్ ఉన్నారంట. ఓకే, పాయింట్ డి నుంచి సౌత్లో ఎఫ్ ఉన్నారంట 7 మీటర్స్ దూరంలో. మనకు క్వశ్చన్ అడుగుతున్నారు, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్? స్ట్రైట్ లైన్లో ఏమున్నాయో అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఎఫ్సిడి. ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్ ఉంది, సి ఉంది, డి ఉంది. సో మనకు స్ట్రైట్ లైన్లో లేదు, అంటే ఫస్ట్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఏఈడి. ఏఈబి మనకు ఏఈబి అనేది స్ట్రైట్ లైన్లో ఉంది కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఏఈబి అనేది మనకు స్ట్రైట్ లైన్ అడుగుతున్నాడు కాబట్టి అది రైట్ అవుతుంది. ఆప్షన్ బి, ఫస్ట్ దానికి ఆప్షన్ బి. రెండో చూద్దాం. వాట్ ఈస్ బి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సి? సి నుంచి చూస్తే బి అనే అతను ఎక్కడున్నాడు? సి నుంచి చూస్తే బి అనే అతను ఏ పొజిషన్లో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఓకే, మనము సి నుంచి చూస్తే మనకు బి అనేది ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు? నార్త్ ఈస్ట్లో ఉన్నాడు, నార్త్ వెస్ట్లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనము సి నుంచి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తీసుకుంటే మనకు నార్త్ వెస్ట్లో ఉన్నాడు. ఓకే, సితో పోల్చుకుంటే సి నుంచి చూస్తే బి అనే అతను ఎక్కడున్నాడు? నార్త్ వెస్ట్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బి? బి నుంచి చూస్తే ఈ అనే అతను ఎంత దూరం నుంచి ఉన్నాడు అంటున్నాడు. ఓకే, మనకు మొత్తం ఎంత అండి? ఇది బి నుంచి ఏ ఎంత? 9 అయితే మనకేమంటున్నాడు? బి నుంచి ఈ వరకు ఎంత దూరం ఉంది అని అడుగుతున్నాడు. బి నుంచి ఈ వరకు ఎంత దూరం ఉంది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకు డి నుంచి సి 3 కంప్లీట్ అయిపోయింది. మొత్తం 9 అయితే 3 కంప్లీట్ అయితే రిమైనింగ్ ఎంత? 6 మీటర్స్. థర్డ్ది రిమైనింగ్ 6 మీటర్స్. ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ప్లస్ సింబల్ వేయడం. చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ప్లస్ సింబల్ వేయడం. చూద్దాం. పాయింట్ డబ్ల్యూ ఈజ్ 7 మీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎక్స్. ఎక్స్కి వెస్ట్లో ఎవరున్నారంట? డబ్ల్యూ ఉన్నారంట. ఎక్స్కి వెస్ట్లో ఎవరున్నారు? డబ్ల్యూ ఉన్నారు. అది ఎంత దూరంలో ఉన్నారు? 7 మీటర్స్ దూరంలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పాయింట్ ఎక్స్ ఈజ్ 3 మీటర్స్ టువర్డ్స్ ద నార్త్ ఆఫ్ పాయింట్ వై. పాయింట్ వైకి చూసుకుంటే నార్త్లో ఎవరున్నారంట? ఎక్స్ ఉన్నారంట. సో మనము ఇక్కడ పాయింట్ వై తీసుకుంటేనే కదా వైకి నార్త్లో ఎవరున్నారు తెలిసేది. సో పాయింట్ వై తీసుకుంటే పైన ఎవరున్నారు? ఎక్స్లో. పైన నార్త్లో ఎవరున్నారు? ఎక్స్ ఉన్నారంట అని అడుగుతున్నాడు. అది ఎన్ని మీటర్లు అంట? 3 మీటర్స్. ఓకే, 3 మీటర్స్. నెక్స్ట్ చూద్దాం. పాయింట్ జెడ్ ఈజ్ 4 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ వై. పాయింట్ వైకి చూసుకుంటే వెస్ట్లో ఎవరున్నారంట? జెడ్ ఉన్నారంట. పాయింట్ వైకి చూసుకుంటే వెస్ట్లో ఎవరున్నారు? పాయింట్ వైకి చూసుకుంటే వెస్ట్లో ఎవరున్నారంట? జెడ్ ఉన్నారంట. ఎన్ని మీటర్లు? 4 మీటర్స్. ఓకే, 4 మీటర్స్ కంప్లీట్ అయింది. ఏ పర్సన్ వాక్స్ 3 మీటర్స్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ పాయింట్ జెడ్ అండ్ రీచెస్ పాయింట్ పి. ఓకే, మనకు ఇక్కడ జెడ్ నుంచి నార్త్కి 3 మీటర్స్ వెళ్ళాలంటున్నారు. జెడ్ నుంచి నార్త్కి 3 మీటర్స్. ఓకే, జెడ్ నుంచి నార్త్కి 3 మీటర్స్ వెళ్తే అక్కడ వాట్ దే రీచ్
ఇక్కడ ఎంత అండి మనకు 7 మీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి జెడ్ నుంచి మనకు నార్త్కి 3 మీటర్స్ చేరుకుంటూనే మనకు ఎక్కడికి రీచ్ అవుతారంట, పాయింట్ పి వద్దకు రీచ్ అవుతారంట. ఇది పాయింట్ పి అవుతుంది. జెడ్ నుంచి నార్త్కి 3 మీటర్స్ వెళ్తానే మనకు పీకి రీచ్ అవుతారంట అంటున్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ హ్యావ్ టు వాక్ టు రీచ్ డబ్ల్యూ? ఓకే, హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ హ్యావ్ టు వాక్ టు రీచ్ డబ్ల్యూ? ఎంత దూరము ఫార్ అంట అదొకటి కనుక్కోవాలి, మరియు ఏ డైరెక్షన్ కనుక్కోవాలి. ఓకే, ఏ డైరెక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు పి అనే అతను డబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలి? వెస్ట్ డైరెక్షన్ వెళ్ళాలి. ఏం డైరెక్షన్ వెళ్ళాలి? పి అనే అతను డబ్ల్యూ దగ్గరికి చేరుకోవాలంటే వెస్ట్ డైరెక్షన్ వెళ్ళాలి. అది మనకు వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు ఎంత ఎంత కవర్ అయిపోయిందండి? 4 కవర్ అయిపోయింది. ఎంత కవర్ అయిపోయింది? ఇది 4 కవర్ అయిపోయింది. మనకి మీరు రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 7లోంచి 4 పోతే 3 ఉన్నట్టు. ఇది మొత్తం 7 కదా. ఇది మొత్తం 7 అయినప్పుడు ఇక్కడ 4 కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ మనకు మిగిలింది 3 అనమాట. ఓకే, వెస్ట్ డైరెక్షన్లో వెళ్తే 3 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఓకే, పి అనే అతనికి డబ్ల్యూ అనే అతనికి ఎంత డిఫరెన్స్? 3 మీటర్స్ దూరంలో వెస్ట్ సైడ్ వెళ్ళాలి పి అనే అతను. ఓకే, అదే క్వశ్చన్ అడిగినాడు మనం. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ప్లస్ సింబల్ వేయడం. ఓకే, దెర్ ఆర్ ABCD and E are 5 table in a hall following matter. ఓకే, ABCD and E ఉన్నారంట. ఓకే, 5 టేబుల్స్ ఉన్నాయంట. ABCD అని 5 టేబుల్స్ ఉన్నాయంట. C ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ A అండ్ B అంట. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఏ అండ్ బి తీసుకుంటే వాడి రెండింటి మధ్య ఈక్వి డిస్టెన్సే సి అంట. అంటే ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటంటే సి అనమాట. అంటే ఈ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఈ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది అని అర్థం అనమాట. సి అనేది ఈక్వి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఏ నుంచి సి అయితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో సి నుంచి కూడా బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు? ఫ్రమ్ ఏ అండ్ బి. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి ఈ 6 మీటర్స్ అంట. సి నుంచి డికి డిస్టెన్స్ 6 మీటర్స్ అంట. ఓకే, మనం ఇంకా ఏం డైరెక్షన్ ఇవ్వలేదు, చూద్దాం. సి ఈజ్ సౌత్ ఆఫ్ డి అంట. ఓకే, డికి సౌత్లో ఎవరున్నారంట? ఫస్ట్ ఇచ్చాడు చూడండి. డికి సౌత్లో ఎవరున్నారు? డికి సౌత్లో ఎవరున్నారు? సి ఉన్నారు. ఇది 6 మీటర్స్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సి ఈజ్ సౌత్ ఆఫ్ డి అయిపోయింది. ఈ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ డి. డికి ఈస్ట్లో ఎవరున్నారంట? డికి ఈస్ట్లో ఎవరున్నారు? ఈ ఉన్నారంట. ఓకే, డికి ఈస్ట్లో ఎవరున్నారు? ఈ ఉన్నారంట. ఇది ఈస్ట్ డైరెక్షన్ అనుకుంటే ఇక్కడ ఈ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ అండ్ బి ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ వెస్ట్ అండ్ ఈస్ట్ డైరెక్షన్. మనకి ఏమని చెప్పారు? ఏ అండ్ బి ఆర్ ప్లేస్డ్ వెస్ట్ అండ్ ఈస్ట్ డైరెక్షన్. ఏ అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉందంట, బి అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉందంట అని చెప్తున్నారు. కానీ మనకు ముందేమని ఇచ్చారు? ఏబికి మధ్య ఏముండాలి? సి అనేది ఉండాలి. ఏబికి మధ్య ఏముండాలి? సి అనేది ఉండాలి. సో మనము ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఓకే, ఏ అనేది ఎక్కడ ఉండాలి? వెస్ట్ డైరెక్షన్లో. బి అనేది ఎక్కడ ఉండాలి? ఈస్ట్ డైరెక్షన్లో. సో మనకు ఇక్కడ ఈ రెండింటి మధ్య సేమ్ డిస్టెన్స్ ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 16 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనకు టోటల్ ఎంత? 16 మీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 16 మీటర్స్ అంటే ఈ రెండింటి మధ్య ఈక్వి డిస్టెన్స్ కదా. సో మనము ఇక్కడ 8 అనుకోవచ్చు, ఇక్కడ 8 అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ 8 అనుకోవచ్చు, ఇక్కడ కూడా
8 మీటర్స్ అనుకోవచ్చు. ఏ నుంచి సికి 8 మీటర్స్ అయితే సి నుంచి బి కూడా 18 మీటర్స్, మొత్తం అయితే 16 మీటర్స్. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ ఈ, డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ ఈ ఈజ్ 12 మీటర్స్. 12 మీటర్స్ అంటున్నాడు. డి నుంచి ఈ వరకు 12 మీటర్స్ అంటున్నాడు. అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సి అండ్ ఈ? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఈ? ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇప్పుడు డి నుంచి సి వరకు 6 అని ఉంది, మనకు డి నుంచి ఈ వరకు 12 అని ఉంది, కానీ మనము ఇక్కడ సి నుంచి ఈ కనుక్కోవాలి అంటున్నా. సి నుంచి ఈ అనేది కనుక్కోవాలంటున్నా, డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఈ. ఇప్పుడు మనకు ఇప్పుడు 6 ఉంది, 12 ఉంది, 6 ఉంది, 12 ఉంది, అంటే ఇప్పుడు మనకు సిడి మధ్య ఎంత అండి డిఫరెన్స్? సిడి మధ్య ఎంత ఉంది? సిడి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్, ఏఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిఈ స్క్వేర్. మనకు సినే కావాలి కదా. ఓకే, నెక్స్ట్ మనకు ఏడి స్క్వేర్ ఎంత అండి? 6 కాబట్టి 6 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36 ప్లస్ ఏఈ స్క్వేర్ ఎంత అండి? ఓకే, మనకు కావాల్సిన సిడి ఉంది, డిఈ 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 స్క్వేర్. మనకు ఉండేది ఏంటండి ఇక్కడ ఉండేది మనకేంటండి డిఈ. ఇప్పుడు మనము సిఈ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇది ఉంది, ఇది ఉంది, ఈ రెండింటి ద్వారా పైథాగరస్ థీరం చేసి ఆన్సర్ తీసుకురావచ్చు. చూడండి, సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36, అంటే 6 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36. డిఈ స్క్వేర్, డిఈ ఎంత? 12 12 144 ఇజ్ ఈక్వల్ టు సిఈ స్క్వేర్. సో 144 36 ఏమవుతుంది? 180 అవుతుంది. 180 ఈజ్ ఈక్వల్ టు సిఈ అవుతుంది. రూట్ ఇక్కడికి వస్తే రూట్ అవుతుంది, స్క్వేర్ ఇక్కడికి వస్తే రూట్ అవుతుంది. ఓకే, మనం ఎట్లా రాయొచ్చు ఇక్కడ? ఓకే, మనము 180ని ఎట్లా రాయొచ్చు? 180ని ఏ విధంగా రాయొచ్చు? 6 ఇంటూ 36 ఇంటూ 5 తీసుకుంటే 36 ఇంటూ 5, 5 6 30, 5 3 15 80. సో 180 వచ్చింది. ఓకే, మనకు 180 వచ్చింది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 180ని ఏం రాసుకోవచ్చు? 6 ఇంటూ 5 రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు సిఈ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు సిఈ. మనకు 6 ఇంటూ 6 ఏమవుతుంది? 36 అవుతుంది. రూట్ 36 అవుతుంది ఇంటూ 5 అవుతే దట్ ఈస్ ఈక్వల్ టు సిఈ. అయితే 36 రూట్ ఏమండి? 6. దట్ ఈస్ ఈక్వల్ టు 6 రూట్ 5 అవుతుంది. 6 రూట్ 5 అవుతుంది. 6 రూట్ 5 అవుతుంది. ఏది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సి అండ్ ఈజ్ 6 రూట్ 5. ఏం చేసాం? ఇక్కడ ఉండేది చేసాం, 6 స్క్వేర్ చేసాం, ఆ తర్వాత 12 స్క్వేర్ చేసాం, దట్ ఈస్ ఈక్వల్ టు సిఈ స్క్వేర్. అప్పుడు మనము ఇక్కడ సిఈ స్క్వేర్ అనేది 2 యాడ్ చేయడం వల్ల మనకు ఇక్కడ 180 వచ్చింది. 180ని 36 ఇంటూ 5 చేస్తాం. 36 ఇంటూ 5 చేసినప్పుడు 36 రూట్ ఏముంటుంది? 6 ఉంటుంది. అప్పుడు 6 రూట్ 5. డిస్టెన్స్ ఎంత అండి? డిస్టెన్స్ ఎంత సి అండ్ ఈ మధ్య? 6 రూట్ 5. ఓకే, 6 రూట్ 5. నెక్స్ట్ చూద్దాం. బి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు డి? డి నుంచి చూస్తే బి అనేది ఏ డైరెక్షన్లో ఉంది? డి నుంచి చూస్తే బి అనేది ఏ డైరెక్షన్లో ఉందంటే ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా మనకు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? చూడండి, 5 టేబుల్స్ ఉన్నాయి అంటున్నాడు. బికి ఏ అండ్ బికి మధ్య ఈక్వి డిస్టెన్స్ అంటున్నాడు. ఆ తర్వాత మనకు డికి చూసుకుంటే సౌత్లో సి ఉంది అంటున్నాడు, అది 6 అవుతుంది. డికి ఈకి మధ్య 12 అంటున్నాడు. ఆ తర్వాత ఏకి బికి మధ్య 16 మీటర్స్ అంటున్నాడు. అప్పుడు మనము ఈ రెండింటి మధ్య ఈక్వి డిస్టెన్స్ తీసుకుంటే మనకు 8 వస్తుంది. నెక్స్ట్ మనకు డి మధ్య 12 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి మనము ఏఈ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం ఉపయోగించాలి. ఇక్కడ 6, ఇక్కడ 12, ఈ రెండింటి మధ్య పైథాగరస్ థీరం కనుక్కోవడం ద్వారా సిఈ మధ్య డిస్టెన్స్ 6 రూట్ 5 మీటర్స్ వచ్చింది. ఆ తర్వాత మనం డిని బితో చూసుకుంటే డికి ఏ డైరెక్షన్లో బి ఉందని చూసుకుంటే డికి బి అనేది ఏ డైరెక్షన్లో చూసుకుంటే మనకు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. ఓకే, కొంచెం టఫ్గా ఉంటాయండి. చాలా ఈజీ వేలో మీకు చాలా చిన్నగా చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మనము
ఫైనల్ క్లాస్ చూస్తామండి డైరెక్షన్స్లో, అది షాడోస్. సో మనం ఏ ఎగ్జామ్లో చూసుకున్నా షాడోస్ నుంచి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం షాడోస్ టాపిక్ చూద్దాం డైరెక్షన్స్లో. థ్యాంక్ యూ.